హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకుని చూడండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. అండ్ ఈ రీడింగ్లో ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ కూడా మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. మరి ఈరోజు మీ పర్సన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీ పర్సన్ ఈరోజు మీ గురించి తను ఆలోచిస్తున్నారా లేదా? ఆలోచిస్తే తను ఏం ఆలోచిస్తున్నారు? మీ మీద తనకి ఎలాంటి ఒపీనియన్ ఉంది, ఎలాంటి ఉద్దేశం ఉంది, తన మనసులో తను ఏదైనా దాచిపెట్టారా, అసలు ఏంటిది అనేది మనం చూద్దాం, ఓకే. లైక్ చేయడం మర్చిపోద్దండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి, ఓకేనా. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా. అండ్ లైక్ చేయండి, ఓకేనా. సో యూనివర్స్ మరి ఈరోజు మీ పర్సన్ గురించి మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ వారి పార్ట్నర్ మా వ్యూస్ గురించి ఏమనుకుంటున్నారు? వారి మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి, దేని గురించి వారు ఆలోచిస్తున్నారు అనేది తెలియచేయండి. కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓ చైన్, రిపైర్, లాంగ్వేజ్, acceptation, hello, release, inheritance, tolerance. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కూడా పిల్లర్స్ అనేది వచ్చిందండి, ఓకే. క్లారిఫికేషన్ చేద్దాం. చైన్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి. చైన్ కార్డ్కి క్లారిఫికేషన్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. మీ పర్సన్ తను దూరంగా పారిపోవాలనుకుంటే ఏంజల్స్ ఏం చేస్తున్నారంటే పర్సన్ని మళ్ళీ తీసుకొచ్చి మీ దగ్గర పడేస్తున్నారనమాట, ఓకే. ఎందుకంటే మీ పర్సన్కి మీకు ఇక్కడ ముడిపడి ఉందన్నమాట, ఓకే. ఇక్కడ చైన్ అనేది ఉందండి, ఓకే. ఈ పర్సన్ ఇక్కడ లాక్ అయిపోయారు ఆల్రెడీ, ఈ రిలేషన్షిప్లో తను లాక్ అయిపోయారు. తను పారిపోవాలి, తను వదిలించుకోవాలి అని అనుకున్నా తను వదిలించుకోలేరనమాట, ఓకే. తను ఎంత దూరం పారిపోవాలనుకున్నా, తన లైఫ్లో తను హ్యాపీగా ఉండాలి అనుకున్నా అది కుదరని పని అనమాట, ఓకే. సో పర్సన్కి మీకు ఇద్దరికి రాసి పెట్టి ఉంది ఇక్కడ. తను ఎంత దూరం పారిపోవాలనుకున్నా మళ్ళీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు, ఓకే. మీ ఇద్దరికి రీయూనియన్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్కి మీరు చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారండి, ఓకే. ఒక ఏంజల్ మాదిరిగా ఏంజల్ మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో ఈ పర్సన్ మీరు అలా ప్రొటెక్ట్ చేస్తారనమాట, ఓకే. అంటే తనకి ప్రతి విషయంలో మీరు మోటివేషన్ చేయడమా, హెల్ప్ చేయడమా, లేదా ఏదైనా ప్రాబ్లం నుంచి మీరు బయటకు తీసుకురావడమా, మనీ పర్పస్ అని, ఫ్యామిలీ అని, అలా చాలామంది డిస్టర్బ్ అవుతూ ఉంటారు కదా. అలా ఈ పర్సన్కి మీరు చాలామంది నేను ఉన్నాను కదా అన్నట్టుగా మీరు భరోసా ఇస్తూ ఉంటారనమాట, ఓకే. కానీ ఈ పర్సన్కి మీలాగా తన లైఫ్లో వేరే వారు దొరకరు. ఒకవేళ దొరికినా ఈ పర్సన్ ఏంటంటే వారి విషయంలో తను చాలా
బాధపడతా ఉంటారు. అండ్ మీలాగా వారి వైపు నుంచి పర్సన్కి సపోర్ట్ అనేది దొరకదనమాట. ఓకే, అది మీకు తెలుసు అండ్ యూనివర్స్కి తెలుసు, ఏంజల్స్కి తెలుసు, కానీ పర్సన్కి తెలియదనమాట. ఓకే, ఈ పర్సన్ మీకంటే తను వేరే వారి దగ్గర హ్యాపీగా ఉంటాను, వేరే వారే తనకి కరెక్ట్ పర్సన్ అని ఈ పర్సన్ పారిపోవాలి అని పర్సన్ అనుకొని ఉండొచ్చు. కానీ తను మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఏంజల్స్ ఆర్ యూనివర్స్ మీ దగ్గర తీసుకొచ్చి పడేస్తున్నారనమాట ఈ పర్సన్. ఓకే, మేబీ ఈ పర్సన్ కంటే నీకు బెటర్ పర్సన్ దొరకరు, లేదా నీకు ఒక మదర్ కేరింగ్ లభించేది ఈ పర్సన్ వైపు నుంచి అన్నట్టుగా ఈ పర్సన్ని మీ దగ్గరకు వచ్చి పడేస్తున్నారనమాట. ఓకే, ఈ సంఖ్యల నుంచి పర్సన్ విడిపించుకోలేదు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఎప్పటికీ ఈ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవ్వదు, అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీ ఇద్దరికి ఎప్పటికీ బ్రేకప్ అవ్వదండి. సో టెంపరీగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు వైఫ్ హస్బెండా, లవర్సా, వాట్ ఎవర్, చిన్న ప్రాబ్లమ్స్ ఆర్ డిస్టర్బెన్స్ అండ్ సపరేషన్లో ఉండడం కొన్ని రోజులు అలా జరుగుతూ ఉంటుంది, కానీ మళ్ళీ కలిసిపోతారనమాట. ఓకేనా, మళ్ళీ డెఫినెట్లీ రీయూనియన్ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, ద స్టార్ కార్డ్ వచ్చింది కదా, ఎందుకంటే మీలో చాలా టాలెంట్ ఉంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు బ్యాలెన్స్ అనేది చేయగలరనమాట. ఓకే, ఇక్కడ పర్సన్ చూడండి, వెనకల నీళ్ళు పోస్తున్నారు ఒక చేతితో, ఇంకో చేతితో ఇక్కడ నీళ్ళు పట్టుకుంటున్నారనమాట తను. ఓకే, అంటే పర్సన్ తన లైఫ్లో తను ఎలాంటి కష్టమైనా సరే బ్యాలెన్స్ చేయగలరనమాట. అది మీ పర్సన్ కాదు, మీరు. ఓకే, మీ లైఫ్లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఓకే, మిమ్మల్ని చుట్టూ ముట్టేసినా సరే మీరు ఈజీగా మీరు బయట ఎలా పడాలి అనే వే అనేది మీరు వెతుక్కుంటారనమాట. ఓకే, చాలా టాలెంట్ అనేది మీలో ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ని తను చాలా రిస్క్లో పడుతూ ఉంటే కూడా మీరు తనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి యూనివర్స్ ఈ పర్సన్ని మీ లైఫ్లో సేవ్ చేయడం జరిగింది అనేది చూపిస్తుంది అనమాట. సో మీ ఇద్దరికి అయితే డెఫినెట్లీ మళ్ళీ రీయూనియన్ ఉంటుంది. మేబీ కొంతమందికి ఇప్పుడు సపరేషన్ అలా ఉండొచ్చు. ఓకే, మేబీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా కాలర్ మెసేజ్ కూడా చేయొచ్చు అనేది కూడా చూపిస్తుంది అనమాట. మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు, మీరు చాలా ట్రెడిషనల్గా ఉంటారు అండ్ పూజలు అనేది ఎక్కువగా చేస్తూ ఉండొచ్చు, టెంపుల్కి వెళ్తూ ఉండొచ్చు, అలాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమంది ఏంటంటే కొత్త కోర్సెస్ లాంటివి నేర్చుకోవడము అండ్ మీ నాలెడ్జ్ అనేది ఎలా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. చాలా మటుకి నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే దాని మీద కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, రిపేర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ మీ లైఫ్లోకి మిమ్మల్ని మీ పర్సన్ని కలపడానికి ఎవరైనా ఒక పర్సన్ రావచ్చు. ఓకే, నాకు ఇక్కడ 2 మెసేజ్ అనేది కనిపిస్తుంది. మీరు మీ పర్సన్ ఇద్దరు దూరమే ఉంటే మిమ్మల్ని కలపడానికి, అసలు ఏం జరిగిందో చెప్పడానికి ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు, 1 మెసేజ్. ఓకే, అండ్ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే మీ పర్సన్ ఏ రిలేషన్ అయితే బ్రేక్ అయిపోయిందో ఆ బ్రేకప్ని ఈ పర్సన్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అండ్ ఎక్కడైతే తన వైపు ఫాల్స్ ఉన్నాయో ఈ పర్సన్ అదంతా కరెక్షన్ చేయాలి అని పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారనమాట. ఓకే, తన తప్పులు తన వైపు ఉన్నా సరే ఈ పర్సన్ తన తప్పులు తన వైపు ఉంటే పర్సన్ అంతా కరెక్షన్ చేసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ప్రజెంట్ ఈ పర్సన్ తను ఏదో తన కెరియర్ విషయంలో కూడా కావచ్చు, తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు అండ్ అలాగే ఈ పర్సన్ ఏదో విషయంగా తను స్టక్ అయిపోయి ఉన్నారు. ప్రజెంట్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని పర్సన్కి ఉందండి. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా మీ పర్సన్ మీకు ఏదైనా మీరు సెటిల్ అవ్వడానికి ఏదైనా చేయాలి మీ గురించి అని కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. కానీ తను వేరే సిచ్యువేషన్లో తను ఏదో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఈఎంఐ ప్రాబ్లమా లేదా ఫినాన్షియల్ ప్రాబ్లం, మేబీ తను కష్టపడడం ఎక్కువ, శాలరీ తక్కువ ఉండొచ్చు. ఓకే, అలా తను ఫినాన్షియల్గా తన లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఏదో సిచ్యువేషన్ పర్సన్ విషయంలోనా లేదా కెరియర్ విషయంలోనా ఈ పర్సన్ తను స్టక్ అయి ఉన్నారనమాట. ఓకే, సో పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి అండ్ యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ తన వైపు
ఒకవేళ ఫాల్స్ ఉంటే పర్సన్ అంటే తప్పులు ఉంటే పర్సన్ అదంతా కరెక్షన్ చేసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. కొంతమంది అయితే కమిట్మెంట్ కూడా ఇవ్వాలి. అన్నీ తన మైండ్లో ఉన్నాయి. కానీ ఈ పర్సన్ తను ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారనమాట. ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఈ పర్సన్ బయటకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వస్తారు, డెఫినెట్లీ వస్తారు. ఈ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉంటే, మీ మనసుని తను చాలా గాయం చేసి ఉంటే, అదంతా తను అంటే నేనే గాయం చేశాను కదా, నేనే మందు పెట్టాలి అనే టైప్కి పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఓకే, సో వస్తారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉంటారు పర్సన్. ఓకే, ఒక్కొక్కసారి మీ మైండ్లో కొన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయన్నమాట. ఓకే, నేను ఏమన్నా తప్పుడు వ్యక్తిని నేను సెలెక్ట్ చేసుకున్నానా, ఈ పర్సన్ని నమ్మి తనతో లైఫ్ లాంగ్ పంచుకుంటే ఈ పర్సన్ ఇంత మోసం చేస్తారా, లేదా ఇంత బాధ పెడతారా, ఈ పెయిన్ అనేది భరించలేకపోతున్నాను, మేబీ సరైన పర్సన్ని నేను చూస్ చేసుకోలేదేమో అనే భయం, బాధ కూడా మీలో అప్పుడప్పుడు మీరు చూసి ఉంటారనమాట. ఓకే, చాలా గిల్టీగా ఫీల్ అవ్వడము, చాలా పెద్ద తప్పు చేసుకున్నాను, రాంగ్ పర్సన్ చూస్ చేసుకొని అని మీకు చాలా బాధ అనేది అనిపించి ఉంటుందన్నమాట. ఓకే, కానీ ఆ పర్సన్ని మీరు ట్రూగా లవ్ చేశారు కాబట్టి వదిలించుకోలేకపోతున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు చాలా ప్రేమను అందిస్తూ ఉంటే కూడా ఈ పర్సన్ ఏమో తన చుట్టూ వాల్ పెట్టడము, దూరం పెట్టడము, అలాంటిది కూడా మీరు చూసి ఉంటారండి పర్సన్ బిహేవియర్. ఓకే, ఈ పర్సన్ కూడా తన కెరియర్లో తను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. ఓకే, తను చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్, కానీ ఏంటంటే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అనేది ఉంటుందన్నమాట ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, ఇక్కడ మీ రిలేషన్షిప్లో మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు, ఈ పర్సన్ వైపు నుంచి తక్కువ ఎఫర్ట్స్ ఉంటుంది. ఈ పర్సన్ తన కెరియర్ విషయంలో తను చాలా ఎఫర్ట్స్ పెడతారు, ఫలితం అనేది తనకి చాలా తక్కువగా వస్తుందన్నమాట. ఓకే, అలాంటిది చూపిస్తుంది. ఓకే, లాంగ్వేజ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. లాంగ్వేజ్ కార్డ్కి క్లారిఫికేషన్, క్వీన్ ఆఫ్ కప్స్ అండి, బాటమ్ ఆఫ్ ద డెక్ 3 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారండి. ఓకే, మీరు తన సోల్మేట్ అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్కి మీరు మేబీ మదర్లీ నేచర్, బాగా ప్రేమను పంచుతూనే ఉండడం అనమాట. తన వైపు నుంచి ఏమీ ఆశించలేదు, ఇప్పటికీ కూడా మీరు ఆశించరు, కేవలం కొద్దిసేపు మీతో తను ప్రేమగా మాట్లాడితే చాలు అనే మెసేజ్ తప్ప ఇక్కడ ఇంకా వేరే ఏమీ రావడం లేదనమాట. ఓకే, మీరు తన వైపు నుంచి కొంచెం ప్రేమ అనేది కోరుకుంటున్నారు. ఓకే, సో మీరు తన మీద చాలా మదర్లీ లవ్ అనేది చూపించారు, తనని చాలా బాగా కేర్ చేశారు. ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా చాలా బాగా మీరు తన గురించి ఆలోచించడము, నా పర్సన్ అన్నట్టుగా హెల్ప్ చేస్తూ ఉండడము, అలా మీరు తన గురించి ప్రతి క్షణం ఆలోచించి ఉన్నారు. కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ తన ఫీలింగ్స్ కూడా తను నా సోల్మేట్ అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ తనకి కమ్యూనికేట్ చేయాలా, మాట్లాడాలా అని కూడా ఈ పర్సన్ మైండ్లో అలా ఆలోచనలు రన్ అవుతూ ఉన్నాయన్నమాట. ఓకే, మీతో ఉంటే ఈ పర్సన్కి సక్సెస్ అనేది ఉంటుంది అని పర్సన్ కూడా అనుకుంటున్నారండి. ఓకే, మీరు తన లైఫ్లో ఉంటే కూడా ఈ పర్సన్కి చాలా లక్ అనేది కూడా కలిసి వస్తుంది కావచ్చు. ప్రజెంట్ ఈ పర్సన్ మైండ్ ఆబ్సెంట్ అండ్ బాడీ ప్రజెంట్ అలా ఉంటుందన్నమాట ఈ పర్సన్ పరిస్థితి. ఓకే, సో మేబీ వద్దనుకున్న రిలేషనే మళ్ళీ మాట్లాడాలి, పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను ఎప్పుడైతే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేశారో మీరు చాలా స్ట్రాంగ్ అయి ఉంటారండి. ఓకే, అంటే ఎక్కువగా ఎవరిని నమ్మకపోవడము అండ్ చాలా మటుకి అందరినీ దూరం పెడతా ఉండడము అండ్ ఎవరి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకోకపోవడము. ఇప్పుడు మీరు ఎవరిని నమ్మే పరిస్థితిలో కూడా మీరు లేరనమాట. ఓకే, నమ్మలేరు కూడా. ఓకే, అలా ఈ పర్సన్ విషయంలో మీరు ఆ విధంగా హట్ అయి ఉంటారనమాట. ఓకేనా, సో పర్సన్ అయితే రావాలని అనుకుంటున్నారండి. ఇక్కడ నాకు అది తొందరలోనే ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుంటారు అనేది చూపిస్తుంది అనమాట. మీరు తన సోల్మేట్ అనుకుంటున్నారు, మీతో ఈ పర్సన్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను,
అండ్ తన మనసు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట ఈ పర్సన్‌కి. ఓకే. అలా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీతో ఫీల్ అయినట్టుగా ఆ బాండింగ్ ఎవరితో కూడా ఈ పర్సన్ ఫీల్ అవ్వలేకపోతున్నారండి. ఓకే. యాక్సెప్టేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. యాక్సెప్టేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. టవర్ అండి. ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు మీరు. ఇక్కడ టవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. టవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. విష్ ఫుల్ఫిల్మెంట్ అండి. ఓకే. సో పర్సన్ వైపు తప్పులు ఉన్నా సరే మీరు యాక్సెప్ట్ చేయాలి అని మీరు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే పర్సన్ని వదిలేసి మీరు ఉండలేకపోతున్నారనమాట. ఓకే. అండ్ ఆ పర్సన్ కూడా మీ వైపు ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉన్నా అండ్ మీరు తనని అనుమానించడమా లేదా కోపగించుకోవడమా అలాంటిది కూడా ఉందండి. ఈ పర్సన్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఈ చిన్న చిన్న రీజన్ వల్ల మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకే. ఈరోజు ఈ పర్సన్ మైండ్లో చాలా ఆలోచనలు అయితే రన్ అవుతున్నాయండి. ఓకే. మార్నింగ్ టు నైట్ వరకు చిన్న చిన్న తప్పుల వలన ఈ పర్సన్ ఎందుకు దూరం పెట్టాలి, వెళ్ళి మాట్లాడితే అయిపోతుంది కదా, ఇది ఒక క్లారిటీ వస్తుంది కదా అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారంటే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ చాలామంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారు. మీ సోల్మేట్ని మీరు కలుసుకోవడం జరగబోతుంది. ఓకే. కొంతమంది కెరియర్ వైజ్గా కూడా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం జరగబోతుంది అనమాట. ఓకే. కొంతమంది హౌస్ షిఫ్టింగ్ కానివ్వండి లేదా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి వెళ్ళడమా అలాంటిది అనమాట. ఓకే. ఇక్కడ చేంజెస్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. రిలేషన్షిప్ వైజ్గా కావచ్చు, కెరియర్ వైజ్గా కావచ్చు. ఓకే. అలా మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందన్నమాట. ఏది జరిగినా మీరు హ్యాపీగా ఉండడం జరగబోతుంది. ఓకేనా. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీకు మీలో 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా చాలా హ్యాపీగా ఉండడం జరగబోతుంది అనమాట. ఓకే. ఏ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ అనేది రీబర్త్ అవుతుంది. అండ్ కొంతమందికి చాలా తెలివితేటలు ఎక్కువ ఉన్న పర్సన్, చాలా షార్ప్ మైండ్ అనమాట వారిది. ఓకే. అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో ఎవరో ఎంటర్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా. వారు చూడడానికి చాలా అందంగా ఉంటారు, చాలా తెలివైన వారు, చాలా స్టైలిష్గా ఉంటారు. అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో ఎవరు ఎంటర్ అవుతున్నారు, దానివల్ల మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట. చాలా హ్యాపీగా ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. హలో కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. హలో కార్డ్కి క్లారిఫికేషన్. ద ఫూల్ అండి. రీయూనియనే చూపిస్తుంది. ఈ పర్సన్ రీయూనియన్ కావాలనే తను చాలా ఆలోచిస్తున్నారు. మీ దగ్గర తను లాయల్గా ఉండాలి అని అనుకుంటున్నారనమాట. అంతకుముందు పర్సన్ మీ వెనుకల కొన్ని విషయాలు దాచిపెట్టి ఉండొచ్చు, లేదా మీ దగ్గర ఈ పర్సన్ ఏ విషయం కూడా ఓపెన్గా మాట్లాడకపోవడము, చాలా విషయాలు ఈ పర్సన్ హెడ్ చేస్తూ ఉండడము, చాలా విషయాలు ఈ పర్సన్ దాచిపెడతా ఉండడము, అలా కూడా తను ప్రవర్తించి ఉంటే అండ్ మీ ముందు ఒకలా మీ వెనుకలు ఇంకోలాగా ఈ పర్సన్ ఉండి ఉంటే తను చాలా లాయల్గా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. రీయూనియన్ కోసం ఈ పర్సన్ ఈరోజు ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు అదృష్టవంతులు కావచ్చండి. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ మీతో రీయూనియన్ కోసమే తను చాలా ఆలోచించడం జరగబోతుంది. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరూ క్లెయిమ్ చేయండి. ఓకే. రిలీజ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే. మీ పర్సన్ని మీ లైఫ్లో రాకుండా ఎవరైనా మైండ్ వాష్ చేస్తూ ఉండొచ్చు, తనని వార్నింగ్ ఇవ్వడం లాంటిది, కంట్రోల్ చేయడం లాంటిది, లేనిపోని చెప్పి మైండ్ వాష్ చేయడం లాంటిది పర్సన్ లైఫ్లో ఏదో జరుగుతుందండి. ఓకే. ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో తను ఎఫర్ట్స్ పెట్టాలి అని పర్సన్ అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీరు ఈ పర్సన్ని రానివ్వడం లేదు, మైండ్ వాష్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అంటే తన లైఫ్లో ఎవరో తనని కంట్రోల్ చేసే పర్సన్ ఎవరో ఉన్నారనమాట. ఓకే. ఈ పర్సన్ ఈ బర్డెన్స్ అంతా తను ఏం చేసుకోవాలి, ఈ బర్డెన్స్ నేను తీసుకోలేను, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను, ఇంత కంట్రోల్ చేసే పర్సన్ కూడా నాకు అవసరం లేదు,
నన్ను పట్టించుకొని అంటే తన లైఫ్లో ఎవరో ఉన్నారండి. ఓకే, ఈ పర్సన్ తన మంచి చెడు ఆలోచించే వారి కంటే ఈ పర్సన్ ఎప్పుడు కంట్రోల్ చేయాలి అని చూసేవారే ఎక్కువ అనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది అనమాట. ఓకే, ఆ బర్డెన్స్ అంతా ఈ పర్సన్ రిలీజ్ చేయాలి. తన లైఫ్లో తను ఇక్కడ ద ఫుల్ కార్డ్ వచ్చింది కదా, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్మెంట్ కావాలి, జాయిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. ఎక్కడో బందీ అయిపోయినట్టుగా ఈ పర్సన్ ఆ ప్రజెంట్ తన ఫీలింగ్స్ అలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ బర్డ్స్ చూడండి, తను చాలా హ్యాపీగా ఎగురుతూ ఉంది కదా, అలా ఈ పర్సన్ అలాంటి లైఫ్ అనేది తను కోరుకుంటున్నారు. కానీ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ని చాలా కష్టపెడుతున్నారండి. తన మనసు చాలా కష్టపడేటట్టుగా వారి బిహేవియర్ అనేది ఉందన్నమాట. అది పర్సన్ తీసుకోలేకపోతున్నారు. ఓకే, తనకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. కాబట్టి తన లైఫ్లో చిల్ అవ్వాలి, హ్యాపీగా ఉన్న లైఫ్ని హ్యాపీగా బతకాలి అనే కోరిక కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకే, ప్రజెంట్ అయితే తను ఎక్కడో బందీ అయిపోయినట్టుగా వేరే వారు తనని వార్నింగ్ ఇస్తున్నారు, నువ్వు ఇది దాటి వెళ్ళకూడదు ఈ గీత అన్నట్టుగా, లేదా మీ ఇద్దరికి సంబంధించి ఏదైనా విషయం ఇంట్లో వారికి తెలిసిందనుకోండి కొంతమందికి, అక్కడ కూడా ఈ పర్సన్తో వారు చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు. కాబట్టి కూడా ఈ పర్సన్ సైలెంట్గా తన వర్క్ ఏంటో తను చూసుకుంటూ ఉండొచ్చు, మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట. ఓకే, మరి ఇలాంటి వారికి రీయూనియన్ ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది. ఓకే, ఈ పర్సన్ కొంచెం స్టక్ ఎనర్జీలో ఉన్నారు, కానీ రీయూనియన్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇన్హెరిటెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ హెరోఫెంట్ అండి. ఓకే, ఈ పర్సన్ ఇదంతా ఆలోచిస్తున్నారని చెప్పాను కదా, ఈ పర్సన్ డెఫినెట్లీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారండి. ఓకే, ఫ్యూచర్లో మనం ఇద్దరం కలుసుకుంటాము, దానిని ఆపడం ఎవరి వల్ల కాదు, నేను వస్తాను, ఓకే మనం కలిసే ఉంటాము ఫ్యూచర్లో అని ఈ పర్సన్ మీతో చెప్తున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ స్టక్ అయిపోయారు, తన లైఫ్లో తను చాలా కష్టపడుతున్నారు, తనతో చాలామంది ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు, అండ్ తన మనసుని చాలా గాయపడేటట్టుగా ఎవరో మాట్లాడుతున్నారనమాట, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అన్నట్టుగా. అది పర్సన్ తీసుకోలేకపోతున్నారు. అండ్ తనని కంట్రోల్ చేయాలని చాలా బర్డెన్ ఇవ్వడం ఈ పర్సన్కి, అంటే తనకి ఫ్రీడమే లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉండడం లాంటిది అనమాట. తనకి ఫ్రీడమ్ లేదు, మనశ్శాంతి లేదు. ఓకే, అలాంటి పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట. కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు నేను స్టక్ అయిపోయి ఉన్నాను, కానీ మనం ఇద్దరం కలుసుకుపోతున్నాము అతి తొందరలోనే. ఓకే, నీలాంటి పర్సన్ని నేను ఎప్పుడు మిస్ అవ్వను కూడా, వస్తాను, కలుసుకుంటాము అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మేబీ పర్సన్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వారి మదర్ కంట్రోలింగ్ ఉండొచ్చు. ఓకే, వారి మదర్ మాటలు ఎక్కువగా విని పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు, వారి మదర్కి మీరు ఇష్టం లేకపోయి ఉండొచ్చు అనమాట. ఓకే, వారి మదర్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం, వారి మదర్ మాటలు ఈ పర్సన్ ఎక్కువగా వింటారనమాట. మీ మీద ఎంత లవ్ ఉన్నప్పటికీ ఈ పర్సన్ వారి మదర్ మాటలు విని మీ విషయంలో తన యాక్షన్ తీసుకోకుండా సైలెంట్ కూడా అయి ఉంటారనమాట. ఓకేనా, లవర్స్ అయి ఉంటే పర్సన్ వారి మదర్కి మీరు ఇష్టం లేదు కావచ్చు. ఓకేనా, అలాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, సో పర్సన్ అయితే మేబీ నాకు 3 నెంబర్ ఎక్కువగా అనిపిస్తుంది. 3 days ఆర్ 3 weeks లోపల ఈ పర్సన్ మీకు ఏదో లెటర్ లాంటిది కావచ్చు, లేదా కలుసుకోవడమా, లేదా గెట్ టుగెదర్ పార్టీస్ వాటిలో కలుసుకోవడమా, టెంపుల్లో కలుసుకోవడమా, లేదా మీరు మీ పర్సన్ ఇద్దరు బయటికి వెళ్ళడమా, తీర్థయాత్రలకు వెళ్ళడము, అక్కడ ఈ పర్సన్ని కలుసుకోవడము, అలాంటిది ఏదో జరగబోతుందండి. ఓకే, అక్కడ మీరు ఈ పర్సన్ని కలుసుకోబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ ఉంటుంది, కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, అంటే మీ పర్సన్ మీ మాటల కంటే తను థర్డ్ పార్టీ మాటలు ఎక్కువగా వింటారు, అండ్ వారి మాటలు ఎక్కువగా ఈ పర్సన్ తీసుకుంటారనమాట. ఓకే, అంటే పర్సన్ ఊరికి వేరే మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారనమాట. ఓకే, అందుకనే మీతో అప్పుడప్పుడు ఈ పర్సన్ చిరాగ్గా ప్రవర్తిస్తూ ఉంటారు. ఓకే, ఆ థర్డ్ పార్టీ ఎవరు, లేదా వేరే వారి కంట్రోలింగ్ మీ పర్సన్ మీద ఎవరు, వారిని ఫస్ట్ మీరు కట్ చేయండి. ఓకేనా, అప్పుడు మీరిద్దరు హ్యాపీగా ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, కలుసుకుంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. కానీ మీ ఇద్దరి మధ్యలో మీ పర్సన్ని కంట్రోల్ చేసేవారు, లేదా మంచి చెప్తున్నట్టుగానే చెప్పి ఈ పర్సన్ని వారి వైపు లాక్కునేవారు ఎక్కువగా ఉంటారనమాట. ఓకే, అలాంటి వారు ఎవరు ఉన్నారు, కాబట్టి జాగ్రత్తగా గమనించండి అనేది నేను చెప్పేదన్నమాట. ఓకేనా, ఓకే అండి, ఇప్పుడు టాలరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం.
టాలరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. టాలరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ 7 ఆఫ్ కప్స్ అండి, 8 ఆఫ్ వ్యాండ్స్ అన్నమాట. ఓకే, మీకు ఏదో గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారండి. ఓకే, మీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉండొచ్చు. మీ పర్సన్ మీతో అంతకుముందు చాలా ర్యాష్గా ప్రవర్తించి ఉండొచ్చు, చాలా రాంగ్ వర్డ్స్ యూజ్ చేయడము, లేనిపోని మాటలు మిమ్మల్ని అనడము, మీ మనసు గాయపడేటట్టుగా ఈ పర్సన్ మాట్లాడము. ఎందుకంటే తనకి అప్పుడు అహంకారం ఎక్కువైంది. ఓకే, అంటే తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు పెద్ద లెక్క కాదు, నువ్వు ఉన్నా లేకున్నా నాకు ఫరక్ పడదు, నా లైఫ్లో నేను చాలా హ్యాపీగా ఉంటాను అనే విధంగా అనమాట ఈ పర్సన్. ఓకే, కానీ పర్సన్ అహంకారం అనేది తగ్గిపోతుంది. ఓకే, అంతకుముందు ఈ పర్సన్ అహంకారం వల్ల తను చాలా మాటలనే ఉండొచ్చు, తన ప్రవర్తన వల్ల మీ మనసు అనేది చాలా గాయమై ఉంటుందన్నమాట. ఓకే, కానీ ఈ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు కదా, చాలా స్మూత్గా డీల్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తన అవసరం కోసం ఈ పర్సన్ మళ్ళీ స్మూత్గా డీల్ చేసి మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి, మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అంతకుముందు పర్సన్ నువ్వు నాకు పర్ఫెక్ట్ పర్సన్ కాదు, నువ్వు నాకు సరి జోడి కాదు, నాకు వేరే పర్సనే నాకు కరెక్ట్ జోడి, తనకి పర్ఫెక్ట్ పర్సన్ వేరేవారు అని పర్సన్ మీతో చెప్పి ఉంటారనమాట. లేదా మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే ఈ పర్సన్ వారితో తను తిరిగి ఉంటారనమాట. ఓకే, తన తప్పులు తనకు తెలుసుకుంటున్నారు, రియలైజ్ అవుతున్నారు చాలా విషయాలలో ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇక్కడ ఈ పర్సన్కి వారి మదర్ అంటే ఎక్కువగా ఇష్టం ఉండి ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, అక్కడ ఈ పర్సన్ స్టక్ అయి ఉంటారు, కానీ మళ్ళీ మిమ్మల్ని కూడా ఈ పర్సన్ కావాలని అనుకుంటున్నారండి ప్రజెంట్. మరి ఏదైనా జరిగి ఉంటుంది తన లైఫ్లో. ఓకే, ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలి అనే కోరిక అయితే ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకేనా, ఓకే, లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి, ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది తెలియచేయండి. మేషరాశి వారు, మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, రీయూనియన్ ఉందండి, చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, అండ్ మీకు చాలా ఇయర్స్ నుంచి కావచ్చు, చాలా మంత్స్ నుంచి కావచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఇక్కడ కాంటాక్ట్ అనేది మీకు రాబోతుంది అనమాట. ఓకే, అండ్ వృషభ రాశి వారు, మీ లైఫ్లో ఈరోజు న్యూ పర్సన్ రావచ్చు, మీకంటే ఏజ్లో చిన్నగా ఉండే పర్సన్ మీ లైఫ్లో రావచ్చు అనమాట. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే, అండ్ మిథున రాశి వారు, 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదనమాట, స్టక్ అయిపోతూ ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు, మీరు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారండి. ఓకే, అండ్ ఏంజల్స్ బ్లెస్సింగ్ అనేది మీ మీద ఉంది. ఓకే, అండ్ ఈరోజు మీరు చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని అనుకుంటారనమాట. ఓకే, అండ్ సింహరాశి వారు, మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు ఈరోజు, ఎవరైనా మీతో మైండ్ గేమ్ కూడా ఆడొచ్చు అనమాట. ఓకే, అండ్ కన్యా రాశి వారు, ఒక స్టార్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, మీ కోరిక ఏదో నెరవేరబోతుందండి ఈరోజు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, అండ్ తులారాశి వారు, ఏదో విషయంగా స్టక్ అయిపోయి ఉన్నారు, మీరు 24/7 చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, అండ్ ఏదో ఒక విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. వృశ్చిక రాశి వారు, మీరు సైలెంట్గా ఉంటారు, మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటారు, అండ్
ఎవరికి అవైలబుల్గా ఉండకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట. అండ్ ధనుసు రాశి వారు, మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది, ఓకేనా. అండ్ మకర రాశి వారు, మీ ఎనర్జీలో మీరు ఉంటారండి. ఎవరిని చేసేయాలనుకోరు, ఎవరితో నాకేంటి అన్నట్టుగా నా కష్టాన్ని నేను నమ్ముకోవాలి అనే విధంగా మీరు ఉంటారన్నమాట, ఓకే. అండ్ కుంభరాశి వారు, మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవచ్చు, ఓకే. ఏదో చిన్న ఆఫర్ లాంటిది మీకు రాబోతుందండి, ఓకేనా. రీయూనియన్ ఉంటుందన్నమాట. అండ్ మీనరాశి వారు, మీ పర్సన్ని మీరు చాలామంది మిస్ అవుతున్నారు. అండ్ ఏదో ఆఫర్ కూడా మీకు వస్తుందండి, కానీ మీరు రిజెక్ట్ చేసేస్తున్నారనమాట, నాకు అవసరం లేదు అన్నట్టుగా, ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్ చేయొద్దు, ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి, ఓకేనా. అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికి బాయ్ అండ్ టేక్ కేర్ అండి.